హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన మొక్కలు బలంగా పెరగటానికి ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ మనకి ఎక్కువగా రావటానికి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొంచెం పెద్ద సైజులో బలంగా రావటానికి ఒక టిప్ అండి. నేను ప్రీవియస్ షార్ట్ వీడియోలో 20 లీటర్స్ వాటర్ క్యాన్లో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ పెట్టాను. అది ఎంత గ్రోత్ ఉంది ఏంటి, ఆ బాటిల్ పెట్టడం వల్ల ఏం ఉపయోగాలని నేను దాంట్లో షేర్ చేశాను. చూడకపోతే చూడండి. ఇప్పుడు మనం నేలలో పెట్టుకునే మొక్కలకి ఈ టిప్ యూస్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ యూస్ చేశాను, మీ అందరికీ చూపిస్తున్నానండి. మనకి నేలలో కాబట్టి వేర్లు అన్నీ అల్లుకొని ఉంటాయి కాబట్టి ఒక 2-3 మొక్కలకి సరిపడా ఒక్క బాటిల్ పెడితే సరిపోతుందండి. ఒక 1 లీటర్ బాటిల్ కానీ 2 లీటర్స్ వాటర్ బాటిల్ కానీ పెట్టేసి ఒకేసారి మన కిచెన్ వేస్టేజ్, ఫ్రూట్స్ వేస్టేజ్ ఉంటుంది కదండి, అవి కానీ పీల్స్ అలాంటివన్నీ పెట్టేసి కొన్ని వాటర్ పోసేసి అది క్లోజ్ చేసేయాలండి. ఇలా చేశాక ఒక 1 మంత్ వరకు దాన్ని కదిలించాల్సిన పని లేదండి. దానంతటా అదే లోపల కంపోస్ట్ అనేది తయారయ్యి కొన్ని రకాల లిక్విడ్స్ అనేది రిలీజ్ అయ్యి అవి మొక్కలు పీల్చుకొని బలంగా పెరుగుతాయి. మీకు తెలిసిపోతుందండి ఆ తేడా అనేది, బిఫోర్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ ఎలా ఉన్నాయి అనేది. నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఆ ప్లాంట్కి పూత అనేది ఎంత వచ్చింది, నేను ఫ్రూట్స్ చూపిస్తాను, నేను హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ కూడా చూపిస్తాను. చూడండి, ఇలా ఒకసారి మనం చేసి పెట్టేసుకుంటే మన మొక్కలు చాలా బలంగా ఉంటాయండి. మంచి హార్వెస్ట్ అనేది మనం తీసుకోవచ్చు, అది ఫ్లవర్స్ అయినా ఏదైనా సరే. నేను ఇప్పుడు ప్రోమోగ్రానేట్ ప్లాంట్ దగ్గర పెడుతున్నాను. దాని పక్కనే తమలపాకు మొక్క ఉంది, ఇంకో పక్కన పారిజాత పూల చెట్టు కూడా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ పారిజాత పూలు పూయవు కదా, ఆన్ సీజన్ కాబట్టి మనకి కార్తీక మాసంలో బాగా వస్తాయి. నేను అప్పుడు చూపిస్తానండి, మరి ఒకసారి ఆ వీడియో పెడతాను. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి అనేది మీరు చూడొచ్చు. చూసారు కదండి, ఆ పూత కానీ కాయలు కానీ చూసారు కదా, మనకి మంచిగా పెద్ద సైజులో వస్తాయండి కాయలు కూడా. అది వెజిటేబుల్సే కానీ ఫ్రూట్సే కానీ ఏమైనా సరే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్తీగా ఉంటాయండి మన మొక్కలు. వేరే మనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి పెడితే చాలండి. వేరే కంపోస్ట్ కానీ ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఇంకా చాలా ఉన్నాయండి. ఆ చెట్టు బాగా గుబురుగా ఉండేటప్పటికీ కనిపించట్లేదు. నేను హార్వెస్ట్ చేసిన కాయలు కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.